సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచడం అనేది చాలా మంచి పని. ఎప్పుడైతే మనం శుద్ధీకరించబడ్డామో, హృదయ శుద్ధితో ఉన్నామో, మన మనసు అంతా ఎలా ఉంటుందంటే ఎవరైనా విరోధంగా ఉంటే వాళ్ళని ఎలా కలపాలా, ఎలా సమాధానపరచాలా అనే ఆలోచనలు ఉంటాయి. మనకెందుకులే అని అనుకోరు. మీకు ఆ విషయం తెలుసా? విరోధం అనేది నీ అనారోగ్యాన్ని ఎక్కువ చేస్తుంది, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. సమాధానం లేని పరిస్థితి నీకు సంతోషం లేకుండా చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే సమాధాన పడ్డావో, ఇతరుల గురించి కూడా నువ్వు ఎలా ఆలోచించాలంటే, అందరితో సమాధానంగా ఉంటే నేను ఎంత సంతోషంగా ఉన్నానో వాళ్ళు కూడా అలాగ ఉంటారు, కాబట్టి వాళ్ళని సమాధాన పరిస్థితి ఎంత బాగుంటుందని సమాధాన పరిచే పరిచర్య ఎవరైతే చేస్తారో వారు దేవుని కుమారులు అనబడతారంట అండి. ఆమేన్. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. సమాధాన పరచాలి, నాకెందుకులే అని అనుకోకూడదు. మరీ ముఖ్యంగా కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టే ప్రయత్నం అసలే చేయకూడదు. కొంతమంది నువ్వు కలపకపోయినా పర్వాలేదు, కానీ విడగొట్టే పనులు మాత్రం చేయొద్దు. చాలామందికి కటింగ్ సిస్టమే వచ్చండి. చాలామంది కటింగ్ చేయటంలో రెండింటిని ఒక్కరిని రెండుగా చేయాలంటే వాళ్ళ తర్వాత అండి కటింగ్ మినిస్ట్రీ వెళ్తే. కానీ కొంతమంది ఏం చేస్తారంటే స్టిచ్చింగ్ మినిస్ట్రీ అనమాట, కలుపుతారు. కొంతమంది కలిపితే కొంతమంది కట్ చేసి పడేస్తారు. కట్ చేయటం సులువేనండి, దాన్ని కలపాలంటే చాలా కష్టం అండి. ఒక సెకండ్లో కట్ చేయవచ్చు, కానీ దాన్ని కొట్టడానికి 10 నిమిషాలు పట్టవచ్చు. ప్రియులరా, ఒకసారి ఆలోచన చేద్దాం. నీవు సమాధానంగా ఉండాలి, సమాధానపరచాలి. అది దేవుడు మనకిచ్చిన పరిచర్య, దేవుడు మనకిచ్చిన బాధ్యత. అది నువ్వు సమాధానంగా ఉండు, ఎవరితో విరోధంగా ఉండొద్దు. చిన్నదాన్ని బట్టి పెద్ద చేసుకుని తెగదెంపులు చేసేసుకున్నటువంటి బుద్ధిహీనులు, జ్ఞానం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి మంచి చెప్పిన చెడుగానే అనిపిస్తుందండి. అరే ఇది కాదు, ఇది మంచిది కాదు, ఇలా ఉండాలి, ఇలాగని చెప్తే దాన్ని నన్నే ఇలాగంటావని తెగదింపులు చేసుకున్న వాళ్ళు బోలమంది ఉన్నారు, జ్ఞానం లేక. మనం అలా ఉండకూడదు. మన మంచి కోరి, మన క్షేమం కోరి చెప్పేవాళ్ళు ఎవరో మనకు తెలిసి ఉండాలి. వాళ్ళతో విరోధం పెట్టుకోకూడదు, వాళ్ళతో కలిసి ఉంటే మనకు మంచిది. ఎందుకంటే వారు మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటారు. మనల్ని సరిచేసేవాళ్ళు మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు నువ్వు ఎంతమందితోనైనా విరోధాలు పెట్టుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతావు. అదే సమయంలో విడిపోయిన వారిని సహితం, విరోధంగా ఉన్న వారిని సహితం కలిపే పరిచర్య మనం చేయాలి. వారిరువురిని ఏకపరచాలి, ఐక్యపరచాలి, సమాధానపరచాలి అని వారి కొరకు నిత్యం ప్రార్థన చేసి ఇద్దరిని కలిపితే నువ్వు ఎలా ఫీల్ అవ్వాలో తెలుసా? నేను దేవుని బిడ్డనే. విడగొట్టావనుకో సైతాను సంబంధం. నువ్వు ఎవరిని ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టావనుకో, చాలామంది చిచ్చు పెడతారు. ఇదిగానే వాళ్ళు నిన్ను ఏమన్నారు తెలుసా? వాళ్ళని నమ్మొద్దు. చిచ్చు పెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది వాళ్ళ గురించి మంచిగా చెప్పి, వీళ్ళ గురించి మంచిగా చెప్పి ఇద్దరిని కలుపుతూ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మంచిగా చెప్తే, నా గురించి అంతలాగా అన్నాడా, నిజమా, నా మీద ఇంత ప్రేమ ఉందా అయితేనే అని ఆటోమేటిక్గా మనసు ఏకమవుతుందండి. కానీ కలిసి ఉన్న వాళ్ళని, ఇదిగో నీ గురించి ఏమన్నా తెలుసా, నువ్వు అలాగంట ఇలాగంట, అయ్యి బాబు నేను వినలేకపోయాను అని చెప్పేటప్పటికి ఎలా ఉంటుంది? అవునా, నా గురించి అలాగన్నదా, అయితే చెప్తా. చూసారా, విడగొట్టడం, కలపటం. అందుకే మనం కలిపే పరిచర్య మంది, కలిపే పని మంది. దేవుని పిల్లలది కలిపే పని, సైతాను పిల్లలు విడగొట్టే పని అన్నమాట. సైతాను పిల్లలు విడగొడితే దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలి? కలపాలి, ఐక్యపరచాలి.